రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను సంరక్షించినారు, మమ్మను పోషించినారు. ప్రతి అక్కరను కొరతను తీసివేస్తూ వచ్చారు. మా భారములన్నిటినీ మీరు భరించినారు తండ్రి. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, ఆపద నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, శత్రువుల నుండి మమ్మను రక్షిస్తూ వచ్చారు. నిందలు, అవమానాల నుండి మమ్మను దూరపరిచినారు దేవా. ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన సజీవులంగా చేరి సజీవుడమైన మిమ్ములను స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మేము ఎక్కడైతే మీ దృష్టికి పాపం చేశామో, ఏ విషయంలో అవిధేయతగా నడుచుకున్నామో, ఎక్కడైతే మిమ్మల్ని దుఃఖ పెట్టినామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. మా హృదయాన్ని పవిత్రపరచండి దేవా. మీ కొరకై పరిశుద్ధమైన జీవితం జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ దృష్టికి ఇష్టలంగా బ్రతుకుతూ మీ నామానికి మహిమ తెచ్చే వారిమిగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద చేరి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము ఒంటరి వారము తండ్రి. అయిన వారు అనేక మంది ఉన్నప్పటికీ, స్నేహితులు, బంధువులు, సొంత వారు ఉన్నప్పటికీ గాయపడిన మా హృదయాన్ని బాగు చేసి మాకు గొప్ప నెమ్మదిని, శాంతిని అనుగ్రహించేది మీరే దేవా. అయ్యా, మమ్మను విడువక కాపాడే దేవుడుగా మా పట్ల మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఈ లోకంలో అనేకమైన శ్రమలు, శోధనలు, సమస్యల నుండి తప్పించుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, వీటన్నిటిని భరించే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు మీరే మాకు విడుదల, కష్టాలతో కృంగిపోతున్న మాకు మీరే విశ్రాంతినిచ్చేది. మానసికమైన ఒత్తిడితో మేమున్నప్పుడు మీ వాక్యమే మాకు ఆదరణ అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇమ్మానుయేలుగా మాకు తోడుండి సదాకాలము సంతోషం గల మనసునిచ్చి మంచి మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ సహాయం లేనిదే మేమేమీ చెయ్యలేము దేవా. ఏమీ పొందుకోలేము తండ్రి. అయ్యా, ఈ సమయాన మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రేపటి పరిస్థితి ఏంటి, రేపేం తినాలి, రేపేం ధరించాలి, రేపేం చెయ్యాలి, రేపటి శ్రమలను, సమస్యలను ఎలా జయించగలగాలి, రేపు అక్కరలు ఎలా తీర్చుకోవాలి అని రేపటి భవిష్యత్తు కోసం చింతిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి చింతలన్నీ తీర్చే మీ వైపు చూసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, రేపటి దినము కొరకు చింతించకుండా వారి భారాన్ని మీపై వేసి నిశ్చింతగా, సంతోషంగా ప్రార్థిస్తూ ఉండే మనసును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపగల దేవా, దయగల తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా. ఈ రాత్రికాల సమయంలో దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. బిడ్డలు రక్షించండి ప్రవ్వా. ఎందరైతే ప్రియులు మనసులో చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు, పాపపు కోరికలతోటి బాధపడుచున్నారో, వాటి నుండి బయటకు రాలేకపోతున్నారో అట్టి వారిని
మీ వైపుకు ఆకర్షించండి దేవా. వారిని మీరు పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ప్రవ్వా కుటుంబ సమస్యలతోటి కలహాలు, గొడవలు, కొట్లాటలు, మనస్పర్ధలతోటి బాధపడుచున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా సమాధానం లేక ఒకరినొకరు నిందించుకుంటూ అవమానించుకుంటున్నారు దేవా. అట్టి వారిని మీరు దర్శించండి దేవా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడి వారిగా సిద్ధపరచండి దేవా. కుటుంబం అంతా ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే వారిగా, మిమ్మల్ని స్తుతించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా ఆర్థిక సమస్యలతోటి, అప్పుల భారాలతోటి ఇల్లు గడవని పరిస్థితుల్లో నెమ్మది లేక కన్నీటి పర్యంతమవుతున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి సహాయం అందించండి దేవా. అయ్యా ప్రతి పరిస్థితిని కూడా మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అక్కరలు, కొరతలు మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. ప్రతి బిడ్డను ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ప్రవ్వా అశాంతి, దుఃఖంతో నెమ్మది లేని పరిస్థితుల మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వ్యాధి బాధలతో ఉన్న ప్రియులను, రోగాలతో జబ్బులతో పీడింపబడుచున్న వారిని మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి దేవా. యేసు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృంగుదల, నిరుత్సాహము, దిగులు, కష్టాలలో, శ్రమలలో, సమస్యలతో పోరాడుతున్న బిడ్డలను మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల బాధ ఏమిటో, వారి కష్టం ఏమిటో, వారి సమస్య ఏమిటో దయచేసి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ఈనాడు ప్రియులు రకరకాలుగా పోరాడుచున్నారు దేవా. నెమ్మది లేని వారిగా ఉంటున్నారు దేవా. చింత కలిగి జీవిస్తున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల చింతలను, బాధలను, భారాలను మీరు తొలగించండి దేవా. గొప్ప సంతోషం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దుఃఖంతో, చింతతో రోధిస్తూ పడుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రేపటి ఉదయ కాలమే సంతోషించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు మేమంతా మా హృదయంలో నెమ్మది లేక ఎన్నెన్నో బాధలతో కృంగిపోతున్నాము దేవా. దయచేసి మీరే మాకు గొప్ప నెమ్మదిని, ఆదరణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా ఆత్మీయ జీవితానికి విరోధంగా ఉన్న ప్రతి శోధనను మీరు తొలగించండి దేవా. మాకు సమస్య వచ్చినప్పుడు మనుషులను కాదు దేవా, మిమ్మునే ఆశ్రయించే విశ్వాసం, ప్రార్థన జీవితం మేము కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి తండ్రి. మీ వాక్యమే బాధలలో మాకు నెమ్మదినిస్తుంది కాబట్టి అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో కనిపెట్టుకుని ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సకల కీడుల నుండి మమ్మను తప్పించండి దేవా. అలాగే ప్రవ్వా ఈ దినమున మా ప్రియులు ఏ పనులలో విఫలం అయ్యారో, ఏ ఆటంకాలు వారికి ఎదురైనాయో, ఎవరి ద్వారా నిందలను, అవమానాలను ఎదుర్కొన్నారో దయచేసి అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. వారి పనులను సఫలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలలో ఉండే నిరుత్సాహం, కృంగుదల, దిగులు, భయాలను సంపూర్ణంగా దూరపరిచి మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా ఈ రాత్రికాల సమయంలో బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా. సుఖమైన నిద్రనివ్వండి తండ్రి. రేపటి దినము కొరకు మమ్మునందరినీ సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. దయగల దేవా ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము చేస్తున్న పనులలో మీ సహాయం మాకు అందించండి దేవా. మా పనిలో సాతానుడు ఎక్కడా కూడా నష్టాన్ని, ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడిని క్రియలైపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి దేవా. లోకస్తుల వల్లే సమస్యలకు మేము భయపడకుండా జీవము గల దేవుని బిడ్డలంగా ధైర్యం కలిగి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రియులు ఎవరైతే వివిధ మానసిక ఆందోళనలతో కృంగిపోతున్నారో, కన్నీరు కారుస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. వారితో మీరు మాట్లాడండి దేవా.
సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవడం కాదు, మీపైన భారం వేసి ప్రార్థించి ఫలితం పొందుకునే విశ్వాసం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పాపానికి బానిసలవుతున్న వారిని మీరు కనికరించండి దేవా, వారిని మీ వైపు ఆకర్షించుకోండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డల్ని బాధించే మనుషులు ఎంతో మంది ఉంటున్నారు దేవా. శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా, పగవారి నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఎందరైతే నీ బిడ్డలు అనేకుల నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, మా సమస్యలు వినడానికి వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్న దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మా కష్టాలన్నిటినీ మీ పాదాల చెంత ఉంచుతున్నాము దేవా. దయచేసి మీ కనికరమును బట్టి మమ్మను జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి కష్టం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రి ప్రియులు ఎవరైతే వారి కష్టాలను, వారి సమస్యలను, కొరతలను, వారికి జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్నారో, మీకు మొరపెడుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి, ఓదార్పును దయచేయండి. బిడ్డల కన్నీటిని తుడిచి మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దుఃఖమునకు ప్రతిగా ఆనందమును దయచేయండి దేవా. తగిన సమయంలో మీరే మమ్మను హెచ్చించి గణపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో మా గృహాలలో ఉన్న చీకటిని తీసివేయండి దేవా. పాపంలో బంధకాలలో చిక్కుకున్న బిడ్డలను విడిపించండి దేవా. నీ ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు కేసులతోటి, భూ వివాదాలతోటి బాధపడుచున్న వారికి మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. అప్పుల భారాన పడిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆర్థిక బంధకాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి తండ్రి. ఈనాడు బిడ్డల్ని బాధించి కృంగదీసే సమస్యలు, శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, శత్రువుల పన్నాగాలు, ఇరుకులు, ఇబ్బందులన్నిటి నుండి నీ బిడ్డల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఈ సమయాన ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. మీరే వారికి తోడయుండి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పుల భారాల నుండి రక్షించండి దేవా. సమస్యల నుండి, శ్రమల నుండి, బాధల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినాన బిడ్డలు ఎందరైతే బాధ కలిగించే పరిస్థితుల గుండా వెళ్ళారో, ఎలాంటి శ్రమలలో కూరుకుపోయారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పైకి లేవనెత్తండి దేవా. సంపూర్ణంగా విడిపించండి దేవా. ఎంతోమంది బిడ్డలు అనేక విధములైన శ్రమలలో, సమస్యలలో చిక్కుకుపోయి సతమతమవుతున్నారు తండ్రి. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు వారి హృదయాలలో నెమ్మది లేక ఎన్నెన్నో బాధలతోటి కృంగిపోయేవారిగా ఉంటున్నారు దేవా. మీ గొప్ప ఆదరణ వారికి అనుగ్రహించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబాన్ని పోషించుకోలేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదని, వ్యాపారంలో సక్సెస్ కావడం లేదని కృంగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఇలా ఎన్నెన్నో సమస్యలు తండ్రి, చెప్పుకోలేని బాధలు దేవా. గుండె బరువెక్కిపోతున్న పరిస్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఇలాంటి సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి మా ఆత్మీయ జీవితానికి మేము ఎలాంటి నష్టం తెచ్చుకోకుండా సహాయం చెయ్యండి దేవా. మా ఆత్మీయ జీవితానికి అడ్డంగా ఉన్న ప్రతి సమస్యను మీరు తొలగించండి నాయన. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శరీరానుసారమైన జీవితాన్ని మాలో నుంచి తీసివేయండి దేవా. ఆత్మానుసారంగా జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎల్లప్పుడూ ప్రతి
పరిస్థితి కొరకు పట్టుదల కలిగి ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. నిత్యము మీ వాక్యాన్ని ధ్యానించి అనుదినము మీ అందు ఆనందించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలలో ఉండే భయాలను, బాధలను, వేదన, కృంగుదల, నిరుత్సాహాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. సమస్యల నుండి, బాధల నుండి, శ్రమల నుండి బిడ్డలకు గొప్ప నెమ్మది, సంతోషం దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.